అమరావతి ఔటర్ ప్రాజెక్టు సాకారమైతే ఔటర్ రింగ్ రోడ్ లోపలే కాదు వెలుపల కూడా భూములు బంగారం కానున్నాయి. విస్తృత ఆర్థిక కార్యకలాపాలకు ఈ ప్రాంతం కేంద్రం అవుతోంది. ఓఆర్ఆర్కు వెలుపల కొన్ని కిలోమీటర్ల మేర ఈ ప్రభావం ఉంటుంది. రాజధాని అభివృద్ధి ప్రణాళికల్ని అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం 217 చదరపు కిలోమీటర్ల పరిధికే పరిమితం చేయలేదు. అమరావతి పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాల్ని కలిపి ఒక మహానగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలకు ఇది శ్రీకారం చుట్టడమే. జనాభా పెరిగి ట్రాఫిక్ రద్దీ భరించలేని స్థాయికి చేరి దాన్ని తగ్గించేందుకు, కొత్త ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరించేందుకు చాలా నగరాల్లో ఔటర్ రింగ్ రోడ్డులు నిర్మించారు. అమరావతి ఓఆర్ఆర్ మాత్రం దానికి పూర్తిగా భిన్నం. అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో రాజధానికి ఔటర్ రింగ్ రోడ్కు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సిఆర్డీఏ పరిధిలో 189 కిలోమీటర్ల పొడవున నిర్మాణం ఉంటుంది. 150 మీటర్ల వెడల్పుతో 2 వైపులా సర్వీస్ రోడ్లు, 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్వే వస్తుంది. అవసరమైన భూమి 3404 హెక్టార్లు. భూసేకరణ వ్యయం 4198 కోట్ల రూపాయలు. అమరావతి ఓఆర్ఆర్కు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ అంగీకారం తెలిపింది. 7వ దశ రింగ్ రోడ్ల అభివృద్ధి కింద మంజూరు చేసింది. ఔటర్ రింగ్ రోడ్ ఫర్ న్యూ క్యాపిటల్ సిటీ అని ఈ ప్రాజెక్టుకు పేరు పెట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను 13 చోట్ల ఓఆర్ఆర్ క్రాస్ చేస్తుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో కంచికచర్ల వద్ద ఓఆర్ఆర్ మొదలై గుంటూరు నగరం వెలుపల పొత్తూరు వద్ద కోల్కతా, చెన్నై రహదారిలో కలుస్తుంది. అక్కడి నుంచి కృష్ణా జిల్లా తోట్లవలూరు పరిధిలో NH65లో, అక్కడి నుంచి విజయవాడ, ఏలూరు మార్గంలో పొట్టుపేడు టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారి 16ను కలుస్తుంది. ఓఆర్ఆర్లో భాగంగా 2 చోట్ల కృష్ణానదిపై ఐకానిక్ వంతెనల నిర్మాణం జరుగుతుంది. అమరావతి ఆలయానికి సమీపంలోనూ, దిగువన కృష్ణా జిల్లా తోట్లవలూరు వద్ద ఈ వంతెనలు, వీటితో పాటు ఓఆర్ఆర్ మార్గంలో 12 ప్రధాన వంతెనలు, 51 చిన్న వంతెనల నిర్మాణం జరుగుతుంది. ఓఆర్ఆర్ లోపల మొత్తం 40 మండలాలు ఉంటాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో కంచికచర్ల, వీర్లపేడు, కొండూరు, మైలవరం, ఆగరిపల్లి, బాపులపేడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపేడు, తోట్లవలూరు కలిపి 10 మండలాల్లోని 49 గ్రామాల మీదుగా వెళ్తుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో కొల్లిపర, పొన్నూరు, తెనాలి, చేబ్రోలు, వట్టి చెరుకురు, గుంటూరు, మేడికొండూరు, యడ్లపేడు, తాడికొండ, పెదకురపేడు, అమరావతి మండలాల్లోని 38 గ్రామాల మీదుగా సాగుతుంది. ఓఆర్ఆర్ పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో జనాభా సుమారు 40 లక్షలు. ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే అమరావతి కేంద్రంగా రింగ్ రోడ్డు లోపల, వెలుపల, చుట్టూ కొన్ని కిలోమీటర్ల వరకు అభివృద్ధి పరుగులు తీస్తుంది. ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే రాబోయే కొన్నేళ్లలోనే విజయవాడ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు కలిసి మెగాసిటీగా మారతాయి. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారుల్ని అనుసంధానిస్తూ ఓఆర్ఆర్ నిర్మించడం వల్ల రాష్ట్రంలోని ఇతర చోట్లకు, పొరుగు రాష్ట్రాలకు అమరావతితో అనుసంధానం పెరుగుతుంది. ప్రస్తుతం అమరావతికి చేరుకోవాలంటే విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి మీదుగా వెళ్లాల్సిందే. ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. దూరం ఎక్కువవుతుంది. ఓఆర్ఆర్ నిర్మిస్తే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గంలో వచ్చేవారు నేరుగా అమరావతి చేరుకోవచ్చు. ప్రతిపాదిత మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులు అమరావతికి చెరోవైపు ఉన్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ వంటి తీరప్రాంతం లేని రాష్ట్రాలకు ఈ పోర్టులు దగ్గరవుతాయి. అమరావతి, విజయవాడ, గుంటూరు నుంచి గన్నవరం, శంషాబాద్ విమానాశ్రయాలకు ఓఆర్ఆర్ నుంచి వెళ్లడం తేలిక. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే, వచ్చే వాహనాలు విజయవాడకు రావాల్సిన అవసరమే లేదు. ఓఆర్ఆర్ మీదుగా వెళ్లొచ్చు. అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్య మేజర్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఓఆర్ఆర్కు లోపల, వెలుపల ఉన్న ప్రాంతాల్లో గుంటుపల్లి, నున్న, గన్నవరం, పెదవడ్లపూడి, పెద కాకాని, పెద పరిమి ప్రాంతాల్ని అర్బన్ నోడ్స్గా, మైలవరం, ఆగరిపల్లి, పెద ఆవుటపల్లి, రేపల్లె, నందివెలుగు, వేజెండ్ల, పేరేచల్ల, పాత అమరావతి, కంచికచర్లను గ్రోత్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్య లక్ష్యం. 17 శాటిలైట్ టౌన్షిప్లు అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది.